గోషామల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు కార్పొరేటర్పై అధికార బీఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని ఈ విషయాన్ని తాము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్తామని ఇక ఎమ్మెల్యే రాజసింగ్ చెప్పారు. పోలీసులు దౌర్జన్యం చేస్తుండటంతో బీజేపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఈటెల తన వద్దకు వచ్చారని చెప్పారు. కార్యకర్తలు కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో ఈటెల మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. కార్యకర్తలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈటెల హామీ ఇచ్చారన్నారు. చాలా రోజులుగా తామిద్దరం కలవాలనుకుంటున్నామని, కానీ ఇప్పుడు ఈటెల స్వయంగా వచ్చారని అన్నారు. ఇక తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. గోషామల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ పైన పోలీసులు గవర్నమెంట్ ఒక కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో గోషామహల్ గెలవాలంటే అగ్రెసివ్ ఉన్న కార్యకర్తలు, పబ్లిక్ లో ఉన్న కార్పొరేటర్స్ ని మనం డమ్మీ చేయాలంటే ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి వాళ్ళకి లోపట్టేయాలని గవర్నమెంట్ ప్లస్ పోలీసు వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. 13 తారీఖుకి నైట్ ఒక చిన్న బ్యానర్ ఇష్యూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలో ఒక కొట్లాట జరిగింది. చిన్న కొట్లాట. ఆ చిన్న కొట్లాట ఏమైందంటే ఆ బ్యానర్ కి అపోజ్ చేస్తున్న వాళ్ళు, ఆ బ్యానర్ పెట్టే వాళ్ళ పైన అటాక్ చేసినారు. దాదాపు మొత్తము నెత్తి పలిగిపోయింది. 7 to 8 స్టిచెస్ కూడా పడింది. మళ్ళా ఆయన ఫేవర్ గా ఆయన ఇంటి ముందు మీరు ఎట్లా కొడతారు, ఏం సంగతి మాట్లాడకపోతే వాళ్ళపైన వాళ్ళు ఇంకొకసారి అటాక్ చేసినారు. గోషామల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ పైన పోలీసులు గవర్నమెంట్ ఒక